హై ఫ్రెండ్స్, లీడ్ కోడ్ సిరీస్ స్టార్ట్ చేశాం కదా అల్టిమేట్ డిఎస్ఏ ప్రాబ్లమ్స్ మీద. మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం చూసాం, రివర్స్ స్ట్రింగ్. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి వ్యాలిడ్ పాలెండ్రోమ్ 125 నెంబర్ ప్రాబ్లం నెంబర్. ఇది ప్రాబ్లం స్టేట్మెంట్ చూద్దాం. If race is a palindrome, if after converting all uppercase letter into lowercase letter and removing all non-alphanumeric characters, it reads the same forward and backward. Alphanumeric characters include letters and numbers. Giving us return true if a palindrome, otherwise false. 3 inputs ఇచ్చాడు, palindrome కాదా అని చెక్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు దీనికి కోడ్ రాద్దాం. క్లాస్ మెథడ్ డిక్లేర్ చేసి ఉంచాడు. ఇప్పుడు మనం ట్రూ ఫాల్స్ రిటర్న్ చేయాలి కాబట్టి బులెన్లో పెట్టుకున్నాడు మెథడ్ టైప్. మనం ఇక్కడ స్ట్రింగ్ బిల్డర్ అని తీసుకుందాం, ఎందుకంటే ఇది అన్వాంటెడ్ లెటర్స్ని రిమూవ్ చేసేసి ఓన్లీ వాంటెడ్ లెటర్స్ని స్టోర్ చేసుకుంటుంది మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు. అందుకే మనం స్ట్రింగ్ బిల్డర్ యూజ్ చేసి రాసుకుందాం ఫంక్షన్లో. నెక్స్ట్ ఫర్ లూప్ యూజ్ చేద్దాం. మనం రీడ్ చేసుకునేటప్పుడు క్యార్లో కన్వర్ట్ చేసుకొని రీడ్ చేసుకున్నాం, ఎందుకంటే రివర్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అదే పాలెండ్రోమ్ చెక్ చేయడానికి ఈజీగా ఉంటుంది కొంచెం. క్యారెక్టర్లో కన్వర్ట్ చేసుకొని సి వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు స్టేట్మెంట్ పెట్టుకొని ఇప్పుడు వచ్చిన ఇన్పుట్ లెటరా డిజిటా అనేది చెక్ చేసుకుందాం ఇఫ్ స్టేట్మెంట్లో. ఇఫ్ లెటర్ అయితే కనుక ఫిల్టర్డ్ అని కాకుండా స్ట్రింగ్ అని కూడా యాడ్ చేసుకుందాం. ఫిల్టర్డ్ స్ట్రింగ్ దీంట్లోకి అపెండ్ చేసి లోవర్ కేస్లో కన్వర్ట్ చేసి అపెండ్ చేద్దాం వచ్చిన ఇన్పుట్ క్యారెక్టర్స్ని. to అపెండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫర్ లూప్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకుందాం. క్యారెక్టర్లో ఉన్న స్ట్రింగ్ని క్యారెక్టర్ అరేలో ఉన్న లెటర్స్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకుందాం. స్ట్రింగ్లో కన్వర్ట్ చేసింది ఫిల్టర్డ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు లెఫ్ట్ రైట్ అని 2 వేరియబుల్స్ తీసుకుందాం. లెఫ్ట్ 0కి ఇనిషియలైజ్ చేసుకున్నాం, 0th యూనిట్స్కి.
ఇప్పుడు రైట్ని ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్కి ఇనిషియలైజ్ చేసుకుందాం. ఇప్పుడు వైల్ లూప్ యూజ్ చేసుకొని ఒకవేళ అది పాలిండ్రోమ్ అయితే ట్రూ రిటర్న్ చేయడానికి రాసుకుందాం, పాలిండ్రోమ్ కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేయడానికి రాసుకుందాం. వైల్ లెఫ్ట్ లెస్ దాన్ రైట్ అయ్యేంత వరకు వైల్ లూప్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ పెట్టుకుందాం. ఇఫ్ ఫిల్టర్ డాట్ క్యారెట్ left is not equal to filter dot caret right. కంపేర్ చేసుకుందాం లెఫ్ట్ స్ట్రింగ్ రైట్ స్ట్రింగ్. మ్యాచ్ అయితే లెఫ్ట్ స్ట్రింగ్ రైట్ స్ట్రింగ్ మ్యాచ్ అయితే కనుక రిటర్న్, మ్యాచ్ అవ్వకపోతే కనుక రిటర్న్ ఫాల్స్ అని పెట్టుకుందాం. ఒకవేళ మ్యాచ్ అయితే లెఫ్ట్ ఇంక్రిమెంట్ చేద్దాం, రైట్ డిక్రిమెంట్ చేద్దాం. ఇప్పుడు ట్రూ రిటర్న్ చేసుకుందాం. రిటర్న్ ఫాల్స్ రిటర్న్ ఫాల్స్ రన్ అవ్వకుండా వైల్ రన్ అవ్వకుండా డైరెక్ట్గా వస్తే కనుక ఈ రిటర్న్ ట్రూ అనేది ప్రింట్ అవుతుంది, లేకపోతే ప్రింట్ అవ్వదు. ఇప్పుడు మెయిన్ స్టేట్మెంట్ రాసుకుందాం. మెయిన్ మెథడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం సొల్యూషన్ కి. ఇన్స్టెన్స్ ఆబ్జెక్ట్ సొల్యూషన్ ఇస్ ఈక్వల్ టు సొల్యూషన్. ఇప్పుడు ఇక్కడ 3 స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి మనం 3 స్ట్రింగ్స్ పెట్టుకుందాం. నేను డైరెక్ట్గా ఇక్కడే ఇన్పుట్ ఇచ్చేస్తున్నా మెయిన్ మెథడ్లో. మీరు కావాలంటే స్కానర్ క్లాస్ యూజ్ చేసుకొని యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని చేయొచ్చు. నేనైతే ఇలా చేస్తున్నా. ఇదే కాపీ చేసి పెట్టేద్దాం. Trace a car. ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఈ మధ్యలో ఉన్న స్పేసెస్, కామాస్, కాలమ్స్ అవన్నీ తీసేసుకొని, అవన్నీ అన్నెసరీ కాబట్టి తీసేసి స్ట్రింగ్ బిల్డర్తో తీసేసి ఎగ్జిక్యూట్ చేసి చూస్తుంది పాలిండ్రోమా కాదని. మొత్తం లెటర్స్ని కంబైన్ చేసి చూస్తుంది. ఇంతే కోడ్. రన్ చేసి చూద్దాం. ఓకే, సారీ మధ్యలో కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. రన్ అయింది. సబ్మిట్ చేద్దాం. డన్ అయింది. ఇది ఈరోజుటి కోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.
for more videos. Keep supporting. Thank you.